నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎప్పుడైతే వస్తున్నాయో ఆ టైంలోని ఆర్‌జీవి గారి సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. వేరే వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి. ఆ ఎన్నికల ఉన్నటువంటి నేపథ్యంలో. సో, అలానే ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో 'యాత్ర' వచ్చింది, 'వ్యూహం' వచ్చింది. ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో 'యాత్ర 2' వచ్చింది, 'వ్యూహం' కూడా వస్తుంది. సో, మరి ఇది సక్సెస్ అయిందా? ఏదైతే శపథం చేశారో అది నెరవేరిందా? లేకపోతే అసలేమైంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది మనం ఇంతకు ముందు కూడా చూసాము. ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యాయి. సో, మరి అలాగే వర్మ గారి 'వ్యూహం' కావచ్చు, 'యాత్ర 2' కావచ్చు. ఈ సినిమాల వల్ల జగన్మోహన్ రెడ్డి ఒరిగిందేమి లేదు. 100,00,00,000 లాస్ తప్ప అని చెప్పేసని అంటున్నారు. సో, సోషల్ మీడియాలో అయితే 100,00,00,000 బొక్క అంటున్నారు. దీని గురించి మీరేమంటారైతే ఈ అంశానికి సంబంధించి? 100,00,00,000 ఏముంది, ఆయనకి వెంట్రుక సమానమే కదా. ఆయన అంత పట్టించుకోవాల్సిన అంశమేమీ కాదు. కాకపోతే దాని ఇంపాక్ట్ ప్రజల మీద ఎంత ఉంటుంది, అదంతా కూడా ఓట్ల వర్షంగా మారుద్దనో పాపం మీద అనుకున్నారు. ఇప్పుడు యాక్చువల్‌గా వర్మ తిరగబడ్డాడంట. ఏంటి, ఓకే. వర్మ జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడుతున్నాడు. ఇలా ఆ యాత్ర 2.0 తీసినాడికేమో ఏదో 2 ఎకరాలో ఏమో ఇచ్చాడంట. ఎక్కడ, హ్మ్. హార్స్లీ హిల్స్ లో. ఈ రోజు నువ్వు మదనపల్లి చూసే దగ్గర. ఉంటావు. ఆ ఆ వాడికి నువ్వు స్టూడియో కట్టడానికి 2 ఎకరాలు ఇస్తావా? నేను కట్టను ఆ స్టూడియో నేను కడతాను, నాకు ఇవ్వకూడదా అని చెప్పి ఈయన హ్మ్. గందరగోళం. అంటే నాకు విజయవాడలో స్థలం ఇస్తావా, లేకపోతే విశాఖపట్నంలో భూములు ఇస్తావా, ఎక్కడ భూములు ఇస్తావా, లేకపోతే ఇవ్వకపోతే మళ్ళీ నీ మీద ఇంకో యాంటీ సినిమా తీస్తా, నాకు ఆల్రెడీ ప్రొడ్యూసర్ కూడా రెడీగా ఉన్నాడు, ముందు నా భూముల సంగతి చెప్పు, నా స్టూడియో సంగతి చెప్పు అంటున్నాడంట. ఇప్పుడు ఇవాళ బ్యానర్ ఐటమ్ కొన్ని పేపర్లలో ఏంటంటే, ఆ హ్మ్. యాత్ర సినిమా తీసిన ఆయన ఇచ్చే ఈ 100,00,00,000 ఇప్పుడు ఏదన్నా చూసావా, ఈ బడ్జెట్, ఈ పారితోషికాలు ఇవి కాదు, నేను స్టూడియో కట్టడానికి ల్యాండ్ ఇవ్వండి అని అడిగాడంట. హ్మ్. అడిగితే హార్స్లీ హిల్స్ లో గత ప్రభుత్వం క్రీడా శిక్షణా కేంద్రానికి ఇచ్చినటువంటి భూమి ఏదో ఉంటే, ఆ భూమిలో 2 ఎకరాలు అతనికి ఇవ్వమని చెప్పి ఒక ఫైల్ నడిపారు. సీఎంఓ నుంచి ఆ ఫైల్ వెళ్ళింది. అక్కడ క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న ఆర్‌డీఓలు కూడా చూసి వాళ్ళు ఏదో క్లియరెన్స్ కూడా ఇచ్చారని మనం చూసాం. అంటే క్విడ్ ప్రోకో అన్నమాట. ఎలా, అవును. ఇది 2.0. అవును. క్విడ్ ప్రోకో 1.0 నీకు తెలుసు. ఏది, దానివల్ల ఆయన 16 నెలలు జైలు. హ్మ్. అదేంటి, వాళ్ళ నాన్న హయాంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి కొడుగ్గా 1,00,00,000 కొల్లగొట్టాడు. సిబిఐ అఫిడవిట్ లో ఎంత చెప్పింది, 43,000 కోట్లనో ఏదో చెప్పింది. హ్మ్. అప్పట్లో నీకు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఇదొక సిలబస్ లో చేర్చారు. ఏంటి, అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ అంట, భారతదేశంలో ఒక రాష్ట్రం అంట, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కొడుకు ఒకడు ఉన్నాడంట, ఆ హ్మ్. ముఖ్యమంత్రి గారి అబ్బాయి కొత్త రకం అవినీతి కనుక్కున్నాడంట. ఆ కొత్త రకం అవినీతి పేరు క్విడ్ ప్రో కో అని వాళ్లే పెట్టింది ఆ పేరు. ఏది, ఆ- హ్మ్. ఆ హార్వర్డ్, ఆ ఆక్స్ఫర్డ్, ఆ యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే, నీకెంత నాకెంత, హ్మ్. అర్థమైంది కదా. అది ఆయన మొదటి 1.0 క్విడ్ ప్రోకో వల్ల ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఓకే. ఆయనతో పాటు ఐఏఎస్లు కూడా, శ్రీలక్ష్మి, వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళారు. బిపి ఆచార్య మంత్రి కూడా వెళ్ళాడు, మనం చూసాం. అది అయిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి, క్విడ్ ప్రోకో 2.0 అన్నమాట హ్మ్. ఇది. అప్పుడు ముఖ్యమంత్రి కొడుగ్గా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా. అంటే ఇప్పుడు మళ్ళా ఇది కూడా ఒక సిలబస్ అవుద్ది ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ కి. మొన్నటిది ఎక్కడ సిలబస్ అయింది, హార్వర్డ్ లో, లేకపోతే కేంబ్రిడ్జ్ లో, ఆక్స్ఫర్డ్ లో ఎక్కడ అయింది. ఇప్పుడు హ్మ్. ఇది ఎక్కడ అవుతుంది సిలబస్ గా, అమెరికన్ యూనివర్సిటీస్ కి వెళ్ళొద్ది అనమాట. అక్కడ ఓకే. స్టాన్ఫోర్డ్, అక్కడ ఇంకా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ఆ, రేపు పిల్లలకి ఇదే బోధిస్తారనమాట. ఏంటి, హ్మ్. భారతదేశంలో ఒక రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్, దానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి. ఆయన ఈ విధంగా క్విడ్ ప్రోకో 2.0 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఇంత దోచిపెట్టాడు, ఇంత భూములు, ఇంత మైన్లు అంటూ సిలబస్ గా వస్తుంది అనమాట. అంతేనా? ఓకే. హ్మ్. దానికోసమా ఇది? నిజంగా నీకు ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలంటే
చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్ కావాలంటే ఉమ్, రామానాయుడు ఫిల్మ్ స్టూడియోకి భూములు ఇచ్చారు అవును, విశాఖపట్నంలో. రామానాయుడు ఫిల్మ్ స్టూడియోకి విశాఖపట్నంలో భూములు ఎవరిచ్చారు? ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇచ్చిన భూములు. ఈయన ముఖ్యమంత్రి కాగానే విజయసాయి రెడ్డి కన్ను పడింది దాని మీద. ఉమ్, అక్కడ వెంటనే ఏం చేశాడు, అక్కడ ఉన్న రామానాయుడు స్టూడియో ఓనర్స్ వాళ్ళతో బెదిరించో వాళ్ళ మీద ఇచ్చేసో మీకు ఆ 14 ఎకరాలు మేము లేఅవుట్లు వేసుకుంటాం, రియల్ ఎస్టేట్ చేసుకుంటాం అంటూ వైజాగ్ బీచ్ రోడ్ లో ఉన్న స్టూడియో భూములన్నీ వీళ్ళు రియల్ ఎస్టేట్ కు మార్చే పని చూసాం. ఉం? అంటే వీళ్ళకి ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ వీళ్ళ లక్ష్యం కాదు. ఉమ్, వీళ్ళ లక్ష్యం ఏంటి? అందినంత దోచుకోవటం. ఇప్పుడు ఈ యాత్ర ఫిలిం డైరెక్టర్ ఉన్నాడు కదా, ఎవరైనా మహి వి రాఘవన్న, అవును, ఎన్టీ రామారావుకి, అక్కినే నాగేశ్వరరావుకి, ఘట్టమనేని కృష్ణ వీళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ లో స్టూడియోలు కట్టారంటే వాళ్ళు లెజెండ్స్. ఉమ్, ఎన్టీఆర్ అయితే సొంత భూముల్లో కట్టుకున్నాడు. ఉమ్, వీళ్ళదేంటి ప్రభుత్వ భూముల్లో, వీళ్ళు ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది. అటు వైస్ వర్స, ఏది తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి నిజమైనటువంటి సంకల్పం. ఉమ్, ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఇది క్విడ్ ప్రోకో. నీ బయోపిక్ తీసినందుకు అందుకు కదా ఆర్జీవి కోపం వచ్చింది. వర్మ ఏమంటున్నాడు, ఇప్పుడు నాకు భూమి ఇస్తావా సస్తావా అంటున్నాడు. ఉమ్, ఇప్పుడు వి మహి రాఘవన్కి భూమి ఇచ్చినప్పుడు నాకు కూడా భూమి ఇవ్వాల్సిందే అని చెప్పి అతను మొండికేస్తున్నాడు. ఇప్పుడు వర్మ స్టూడియో భూములు గనక ఇవ్వకపోతే ఏం చేస్తాడు వర్మ? ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఇతను అలాంటాడు ఇలాంటాడు, అంత నీచుడు ఇంత నీచుడు అని చెప్పి మళ్ళా ఒక సినిమా తీస్తాడు అనమాట. అవును, ఇది సినిమా. మనం సినిమాలతో ప్రజాభిప్రాయం మారదమ్మా. ఆ? కేవలం సినిమాలు తీసి ప్రజాభిప్రాయాన్ని మార్చేస్తాము, గెలుస్తాము ఎన్నికల్లో అనుకుంటే 70 ఏళ్లుగా అందరూ చేసే పనే ఇది. ఉమ్, వీళ్ళ నాన్న, లేకపోతే ఇంత ముందున్నటువంటి పివి నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, చంద్రబాబు 17 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. 15 మంది ప్రధానమంత్రులు చేశారు. వాళ్ళు తీయలేకపోయారా ఈ సినిమాలు? వాళ్ళు ఉమ్, సినిమాలు తీసి వదలొచ్చు కదా. ఇందిరాగాంధీని ఓడిద్దామని చెప్పి మొరార్జీ దేశాయ్ సినిమా తీసి వదిలాడా? ఆ? లేకపోతే రాజీవ్ గాంధీని ఓడిద్దామని చెప్పి విపి సింగ్ సినిమా తీసి వదిలాడా? సినిమాలతో భూకంపాలేమీ రావు, ప్రజాభిప్రాయం ఏమీ మారదు. కేవలం ఏంటయ్యా అంటే నీకు ఒక తృప్తి, నీకు ఒక ఆత్మ సంతృప్తి, ఉష్ణాయాసం తప్ప ఏం జరుగుతుంది? ఆల్రెడీ డిసైడెడ్. ప్రజలు ఉమ్, జగన్మోహన్ రెడ్డిని మరొక రోజు కూడా భరించడానికి సిద్ధం. ఎన్నికలు ఎప్పుడు తొందరగా ఇతను ఇంటికి పంపిద్దామా అని చెప్పి వీళ్ళు రెడీగా ఉంటే, నువ్వు సినిమాలు తీసి వాళ్ళ అభిప్రాయాన్ని మారుస్తాను అనుకుంటే ఇంకా ఉందిగా ఇంకా 70 రోజులు ఉంది. ఇంకో సినిమా కూడా తీసి వదలమనండి. ఉమ్. ఏంటి సినిమాలతో తను ఏదో ఈ గండం గట్టెక్కాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి పప్పులో కాలేసినట్లే. సో అందులోనూ సినిమాకి ఎవరు రాక కొంతమంది పార్టీకి సంబంధించిన శ్రేణులు టికెట్లను పంచుతున్నారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి యాత్ర 2కి సంబంధించి. సో వ్యూహం అయితే అసలు అది ఎక్కడుందో అసలు ఏముందో కూడా తెలుసుకునేటువంటి ఆలోచనలో కూడా ఎవరు లేరు అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. సో ఏమంటారు, అది నిజమేనా లేకపోతే అవును. అలా ఇప్పుడు నెగిటివ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేయించుకుంటారా? జగన్ సీఎంఓ నుంచే డైరెక్ట్ ఫోన్స్ వెళ్తున్నాయమ్మా. జగన్మోహన్ రెడ్డే ఫోన్ చేసి ప్రతి ఎమ్మెల్యే కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఆ థియేటర్లో నింపంటారా నాయన, లేనిపోయింది, మళ్ళా అక్కడ డబ్బాలు వెనక తిరిగి వస్తే బాగోదు అని చెబితేనే ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళు వెళ్ళి ఫస్ట్ షో చూడటం, వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడటం, నెక్స్ట్ వాళ్ళ వెనక ఈ క్యాడర్ అంతా ఉండటం మనం చూసాం. నువ్వు కూడా చూస్తుంటావు. అబ్బాయి చౌదరి వీళ్ళందరూ కూడా సినిమా హాళ్ళకి వెళ్ళి ఎమ్మెల్యేలు ఆ సినిమా చూసి వాళ్ళు కూడా ఏదో కాసేపు, అది ఒక సినిమా, ఏది అసలు సినిమా ఫ్లాప్ అయింది, ఈ సినిమా ఏదో హిట్ చేయాలని చూస్తున్నారు అన్నమాట. ఈ రకంగా నీకు విషయం లేనప్పుడు నీకు ఎంత నువ్వు దానికి నగిషీలు చెక్కినా అది నిలవదన్నమాట. గుడ్ వైన్ నీడ్స్ నో బుష్. ఏది మనకు తెలుసు, సరుకు గనక క్వాలిటీ ఉంటేనే కొంటారు. క్వాలిటీ లేని సరుక్కి నువ్వు ఎన్ని రేపర్లు జుట్టి అమ్మినా అవి అమ్ముడు పోవన్నమాట. ఇప్పుడు ఈ యాత్ర కావచ్చు, ఈ శపథం కావచ్చు, వ్యూహం కావచ్చు, మనకు తెలియని స్టోరీ కాదు కదా.
కొత్త స్టోరీ ఏమన్నా తీసావా? నువ్వు జగన్మోహన్ రెడ్డిని భిన్నంగా ఏమన్నా చూపిస్తే ప్రజలు ఆదరిస్తారు. అంతే తప్ప వాస్తవాల ప్రాతిపదికన సినిమాలు తీస్తేనే హిట్ అవుతాయి. 'మౌన పోరాటం' అనే సినిమా తీశారు. ఏంటది? ఎక్కడో ఒక లేడీ తనకు జరిగినటువంటి అన్యాయానికి బిడ్డను తీసుకొచ్చి అతని ఇంటి ముందు ధర్నా చేస్తది. నిరాహార దీక్ష చేస్తది. ఎక్కడో పేపర్‌లో వచ్చిన ఆ ఎలిమెంట్ తీసుకొని రామోజీరావు గారు ఒక సినిమా తీసేసాడు. సక్సెస్ అయింది. అంటే ఏంటి? అవును. రియాలిటీ మీద ఆధారపడిన సినిమాలే క్లిక్ అవుతాయి తప్ప, అవాస్తవాల ప్రాతిపదికన సినిమాలు తీసి ప్రజల మీద కుదిలితే ప్రజలు కూడా దానికి తిప్పి కొడతారు. సరైన ఇప్పుడు తీర్పు అదే ఇస్తారు. జరుగుతోంది 'యాత్ర 2' గాని, 'వ్యూహం' సినిమాలకు సంబంధించి. సో, దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి 100 కోట్ల వరకు లాస్ అయిందన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో, చూద్దామండి. ఇంతకుముందు యాక్చువల్లీ సీన్ రిపీట్ అవుతుందేమో అనుకున్నారు. ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో. బట్ సీన్ రివర్స్ అయింది. బూమరాంగ్ అన్నట్టుగా అనిపిస్తోంది. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us. నమస్తే. నమస్తే.